దాని పరిస్థితి అనే దాని మీద మీ అవగాహన ఏంటి? ఇప్పుడు శ్రీనివాస్ గారు, లోక్సత్తా బాబ్జీ గారు డీటెయిల్డ్గా మాట్లాడారు. అయితే 2-3 రోజుల క్రితం అనుకుంటా చీరాల్లో ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారు తెల్లవారుజాము. అంటే అమ్మాయి బహిర్భూమికి వెళ్తే కొంతమంది యువకులు అక్కడ గంజాయి సేవించి ఆమె మీద బాపట్ల జిల్లా చీరాలకి బాపట్ల అసలు ఆ వార్త చదివితేనండి ఎంత దారుణం అంటే మనం సభ్య సమాజంలోనే ఉన్నామా అనేటువంటి ఒక బాధ అయితే కలుగుతుంది. అంటే ఒకటేంటంటే ఒక యువతి వాళ్ళ ఇంట్లో టాయిలెట్ లేక బహిర్భూమికి వెళ్ళటం అత్యంత బాధ. దరిద్రమైన ఇంత డెవలప్డ్ సొసైటీలో అదొక దారుణం. అటువంటి మహిళ యువతి మీద గంజాయి సేవించి ఆ టైంలో సేవించినటువంటి వాళ్ళు, అంటే తెల్లవారుజామున గంజాయి సేవించి ఉన్నటువంటి కొంతమంది ఆమె మీద అత్యాచారం చేస్తున్నారంటే ఎంత లభ్యత ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాడకం పెరిగింది అనేది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. గంజాయి ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రతిష్ట ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దేనికి అంటే ఏపీ ఈజ్ నోన్ ఫర్ వాట్ అంటే గంజాయి అన్నట్టుగా తయారైంది. ఒకప్పుడు ఏపీ ఈజ్ నోన్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఇప్పుడు ఏపీ ఈజ్ నోన్ ఫర్ గంజాయి అన్నట్టుగా తయారైంది. అయితే ఇక్కడ నేను ఇటీవల ఒక నేషనల్ పేపరు చాలా డీటెయిల్డ్గా ఏపీలో గంజాయి మీద ఒక పెద్ద స్టోరీ వేశారు. నేను చదివినప్పుడు అందులో చాలా కొత్త అంశాలు వచ్చినాయి. ఉదాహరణకి ఏంటంటే అసలు ఓవరాల్గా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో 2160 ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయండి. అందులో దాదాపుగా 560 హ్యాబిటేషన్స్ ట్రెక్కింగ్, అంటే రోడ్లు లేవు అక్కడ, ఆ కొండల మీద నుంచి ఎక్కి వెళ్ళాలి, మామూలు సామాన్యులు వెళ్ళలేరు. అయితే ఈ గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటేనంటే అసలు రోడ్లే లేదంట. మామూలుగా కొన్ని గ్రామాల్లోకి వెళ్ళొచ్చు, అంటే మట్టి రోడ్లు ఉంటాయి, వెహికల్స్ ఫ్రీక్వెంట్ రిపేర్స్ ఉండాలి, వాటికి అసలు అంటే ఎవరు పోలీసులు కానీ మిగతా అఫీషియల్స్ కానీ అక్కడ వెళ్ళకుండా చేయటం. తర్వాత ఏంటంటే ఒక సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్లో అక్కడ ట్రైబల్స్కి సరైనటువంటి ఆదరణ లేక వాళ్ళు ఇన్ఎవిటబుల్గా గంజాయి సాగు చేసేటువంటి పరిస్థితులు కల్పించారు. కల్పించిన తర్వాత అక్కడేంటి, ఇది జూన్ జూలై నెలల్లోనే సాగు మొదలవుతుంది. అక్కడ వాతావరణం అంటే వాళ్ళు చెప్పింది చాలా చక్కగా ఎట్లా చెప్పారంటే ద అట్మాస్ఫియర్ ఈజ్ కండ్యూసివ్ పొలిటికల్లీ అండ్ న్యాచురల్లీ అని. అంటే సహజ సిద్ధంగా అక్కడ ఏంటంటే ఇప్పుడు చలికాలంలో నవంబర్ నెలలో అది వస్తుంది. అక్కడ ఏంటంటే మంచు పడితే బాగా పండుతుంది అంటది. ఆ మంచు పడేటువంటి ప్రాంతాల్లో పొలిటికల్గా చాలా దీనిగా ఉందని కూడా రాశారు. అంటే ఇట్ హెల్ప్స్ అనమాట, పొలిటికల్గా హెల్ప్ అవుతున్నది, అక్కడ వాతావరణ పరంగా హెల్ప్ అవుతుందని రాశారు. అయితే ఎందుకంటే దీనిని అక్కడ ఏంటంటే వాళ్ళకి కాంట్బట్ పొజిషన్లో అక్కడ సాగు చేస్తున్నారు, వాళ్ళని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఐటీడీఏ ఒక ప్రపోజల్ పెట్టిందంట, బాబ్జీ గారు కూడా చెప్పాలి. ఐటీడీఏ ఏం ప్రపోజల్ పెట్టిందంటే ఈ గంజాయి సాగు లేకుండా వాళ్ళకి జీవనాధారం కింద వాళ్ళు చాలా పేదరికంతో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్లు బడ్జెట్తో అక్కడ డిఫరెంట్ క్రాప్స్ వేయచ్చు, వేరుశనగ ఇటువంటి క్రాప్స్. తర్వాత మీకు డ్రాగన్ ఫ్రూట్ అంటారు, ఆ డ్రాగన్ ఏదైతే రైతుల్ని గిరిజనుల్ని డైవర్ట్ చేసి చేయడానికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ రైతులకి ఈ రకమైనటువంటి పంటలు వేయిద్దామని ఐటీడీఏ ప్రపోజల్ పెడితే అది గవర్నమెంట్ తీసి పక్కన పడేసిందంట. అంటే అసలు అంటే చూడండి, ఇది అరికట్టాలి అనేటువంటి వాళ్ళకి ఒక చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా కొన్ని చర్యలు తీసుకునేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏ విధంగా చేయగలరు టాస్క్ ఫోర్స్ అని అన్నారు కదా. టాస్క్ ఫోర్స్ ప్రధానం ఏంటంటే ముందు అక్కడ కల్టివేషన్ ఆపాలి, కల్టివేషన్ ఆపి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేటువంటిది నేర్పాలి. ఏదైతే ఆదాయం వస్తుందో ఇప్పుడు వాళ్ళ ఆదాయం